హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో గాయ్స్, ఇవాళటి వీడియోలో మనం ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ని ఎలా ఓపెన్ చేయాలో తెలుసుకుందాం. సో ముందుగా మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ అయిన తర్వాత యాప్ని అయితే ఓపెన్ చేయండి. సో నెక్స్ట్ మీకు ఇక్కడ మీ ఎయిర్టెల్ మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. సో మీ ఎయిర్టెల్ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ ఓటీపీ అని ఉంది కదా, సో దానిపైన అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మీ మొబైల్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో ఈ ఓటీపీ అయితే మీకు ఆటోమేటిక్గా వెరిఫై అవుతుంది. సో ఒకవేళ ఆటోమేటిక్గా వెరిఫై అవ్వకుంటే సో మీరు మాన్యువల్గా అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ మీకు పర్మిషన్స్ అయితే అడుగుతుంది. సో వాటికైతే అలో ఇచ్చేయండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, యాప్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. సో ఇప్పుడు మనము ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ని ఎలా ఓపెన్ చేయాలో తెలుసుకుందాం. సో నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అవుతే సో మీ బ్యాంక్ అకౌంట్లో 50 రూపీస్ అయితే యాడ్ అవుతాయి. సో అది ఎలానో తెలుసుకోవాలంటే వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో ఆ లింక్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మీకు ఎయిర్టెల్ యాప్లోకి రీడైరెక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ మీకు ఇక్కడ సేవ్ డిజిటల్ అకౌంట్ అని అయితే చూపిస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మీ అకౌంట్ 50 రూపీస్ అయితే యాడ్ అవుతాయని అయితే చూపిస్తుంది. సో సింపుల్గా మీరు ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని ఉంది కదా, సో దానిపైన అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీకు ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఎర్న్ అప్ టు 7% ఇంట్రెస్ట్ అని ఉంది. సో మీ అకౌంట్లో ఎంత అయితే అమౌంట్ మెయింటైన్ చేస్తారో సో దానికి గాను 7% ఇంట్రెస్ట్ అయితే మీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. సో మనం అకౌంట్ ఓపెన్ చేయాలంటే సో మన దగ్గర ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అయితే ఉండాలి. సో నెక్స్ట్ మీకు ఇక్కడ ఓపెన్ యువర్ ఫ్రీ అకౌంట్ నవ్ అని ఉంది కదా, సో దానిపైన అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీకు ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్, ఆధార్ కార్డ్ నెంబర్ని అయితే ఎంటర్ చేయమని అయితే చెప్తుంది. సో మీ పాన్ కార్డ్ యొక్క నెంబర్ ఉంటుంది కదా, సో దాన్ని అయితే ఎంటర్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ మీ ఆధార్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి. సో మీ ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత సో ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చి నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక సెల్ఫీ వీడియోని అయితే అడుగుతుంది. సో సింపుల్గా మీరు ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని ఉంది కదా, సో దానిపైన అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మీకు మీ కెమెరా అయితే ఓపెన్ అవుతుంది. సో సింపుల్గా మీరు స్టార్ట్ పైన అయితే క్లిక్ చేయండి. సో స్టార్ట్ పైన క్లిక్ చేసి మీ ఐస్ని అయితే బ్లింక్ చేయండి. సో 2-3 టైమ్స్ మీరు ఐస్ బ్లింక్ చేసిన తర్వాత మీ ఫేస్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో నెక్స్ట్ మీకు ఇక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. సో వాటిని అయితే క్లియర్గా చూసుకోండి. సో చూసుకున్న తర్వాత ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చి ప్రొసీడ్ పైన అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీకు ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు యాన్యువల్ ఇన్కమ్ని అయితే సెలెక్ట్ చేసుకోమని అయితే అడుగుతుంది. సో మీ యాన్యువల్ ఇన్కమ్ ఎంతనో దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ మీకు ఇక్కడ మ్యారిటల్ స్టేటస్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ మ్యారీడా, అన్మ్యారీడ్ అయితే ఇచ్చేయండి. సో నెక్స్ట్ మీకు ఇక్కడ మీరు స్టూడెంటా లేదంటే సెల్ఫ్ ఎంప్లాయిడా, జాబ్ చేస్తారా అనేది అయితే అడుగుతుంది. సో మీరు ఏం చేస్తున్నారో సో దాన్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ మీరు ఇక్కడ మీ ఈమెయిల్ ఐడిని అయితే ఇవ్వండి. సో దాని తర్వాత మీరు ఫిజికల్లీ డిజేబుల్ పర్సన్ అయితే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో పైన అయితే క్లిక్ చేయండి. ఆ వికలాంగులు అని అంటారు కదా, సో అలాంటి వాళ్ళైతే ఎస్ పైన అయితే క్లిక్ చేయండి, లేకపోతే నో పైనే ఉండనివ్వండి. సో నెక్స్ట్ ఇక్కడ మీరు నామినీని యాడ్ చేసుకోవాలనుకుంటున్నారా అని అడుగుతుంది. సో నామినీ అంటే మన బ్యాంక్ అకౌంట్లో ఉన్న అమౌంట్ మన తర్వాత ఎవరికైతే చెందాలనుకుంటున్నామో సో వాళ్ళనైతే యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎస్ పైన క్లిక్ చేసి సో ప్రొసీడ్ పైన అయితే క్లిక్ చేయండి. సో దాని తర్వాత మీకు ఇక్కడ నామినీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయమని అడుగుతుంది. ఒకవేళ మనకు వద్దా అనుకుంటే నో పైన క్లిక్ చేస్తే మనకి ఇదైతే తర్వాత యాడ్ చేసుకోమని అయితే చెప్తుంది. సో ఇప్పుడు మనము వారి యొక్క ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో వారి యొక్క ఫుల్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత సో వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ని అయితే ఇచ్చేయండి. సో ఇచ్చేసిన తర్వాత వారు మీకు ఏమవుతారు అని అయితే అడుగుతుంది. సో మదర్ అయితే మదరు, వైఫ్ అయితే వైఫ్, సో
మీకు ఏమవుతారో అని అక్కడ ఇవ్వండి. సో నెక్స్ట్ ఇక్కడ మీరు అడ్రస్ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నామినీ మీ ఇంట్లో ఉంటే ఎస్ అని అయితే క్లిక్ చేయండి. సో ఒకవేళ వేరే అడ్రస్లో ఉంటే సో మాన్యువల్గా అయితే ఎంటర్ చేయండి. సో ఇక్కడ సేమ్ అడ్రస్ కాబట్టి ఎస్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. సో ఎస్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ అని ఉంది కదా, సో ప్రొసీడ్ పైన అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ మీ అకౌంట్లో మినిమం అమౌంట్ని అయితే యాడ్ చేసుకోమని అయితే చెప్తుంది. సో నేనైతే ఇక్కడ 20 రూపీస్ని అయితే యాడ్ చేస్తున్నాను. సో సింపుల్గా మీరు అమౌంట్ని ఎంటర్ చేసి సో ప్రొసీడ్ పైన అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మీకు పేమెంట్ మెథడ్ అయితే చూపిస్తుంది. సో మీరు పేమెంట్ మెథడ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే గూగుల్ పేని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత పే నౌ ఉంది కదా, సో పే నౌ పైన అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే గూగుల్ పే అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు మీ అమౌంట్ని అయితే పే చేసేయండి. సో వన్స్ మీ పేమెంట్ సక్సెస్ఫుల్ అవ్వగానే సో మీ బ్యాంక్ అకౌంట్ అయితే యాక్టివేట్ అవుతుంది. సో ఇక ఈ వీడియోకి ఇంతే గైస్. నెక్స్ట్ వీడియోలో మనం ఎంపిన్ ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలుసుకుందాం. అదేవిధంగా పేటిఎం, ఫోన్పే, గూగుల్ పేలో ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఎలా యాడ్ చేయాలో తెలుసుకుందాం. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దామా.